హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. మూసి సుందరీకరణ పనులు అదేవిధంగా గాంధీ గారికి నివాళులు అర్పించినట్టుగా మేము హైదరాబాదు మూసీ నది ఒడ్డున కూడా మేము గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్లతో ప్రతిష్ఠిస్తా అని చెప్పి చెప్తా ఉంది. దానికి సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అపార్ట్మెంట్లు ఒకేసారి తీసేసి ఈ ప్లేస్లోనే మేము గాంధీ స్టాచ్యూని పెడతామని చెప్పడంతో ఇక్కడున్న 450 కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఈ మధు పార్క్ రైడ్స్ వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అపార్ట్మెంట్కి సంబంధించి. ఇందులోకి ఒక్క కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, 450 కుటుంబాలు అంటే చాలా చిన్న విషయం అయితే కాదు. సో మమ్మల్ని మా గురించి ఆలోచించండి, ఒకేసారి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికంటూ వెళ్ళిపోతాం, మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడున్న ఈ కుటుంబాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వీళ్ళకి సపోర్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, చాలా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వీళ్ళకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రోజొక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఈ సమస్యని చాలా ధైర్యంతో కూడా ఎదుర్కొంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ సంబంధించి చాలామంది ఇక్కడ బాధితులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇతను రేవంత్ రెడ్డి తీసుకుని అదే ఆ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అయినా కూడా మాకు అసలు స్వతహాగా ఇష్టం లేదు. మాకు డబ్బుల గురించి కాదు కానీ దాని ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు అవుతాయండి ఇక్కడున్న కుటుంబాలకి? ఇప్పుడు 450 కుటుంబాలు కూడా అని చెప్తా ఉన్నారు కదండి, ఎన్ని కుటుంబాలు సార్? ఇక్కడ మ్యాక్సిమం 450 ఫ్యామిలీస్ ఉంటారండి. ఇంటికి యావరేజ్గా 3-4 మెంబర్స్ వేసుకున్నా కూడా అరౌండ్ 2,000 పీపుల్ ప్లస్ మాకు ఇక్కడ వర్కర్స్ అందరూ ఉంటారు. అరౌండ్ 100 ఫ్యామిలీస్ అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, క్లీనింగ్ స్టాఫ్ కానీ, సెక్యూరిటీ కానీ, ప్లస్ మా డిపెండ్ అయ్యే ఎదర హోటల్ కానీ అన్నీ చాలా ఉన్నాయండి. అన్నీ ఇంచుమించు ఒక 500+ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయండి. అంత ఆల్రెడీ మేము డిస్టర్బెన్స్లో ఉన్నాం. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా మేము డిస్టర్బెన్స్లో ఉన్నాం. మాకు సపోర్ట్గా మేమంతా కూడా చాలా గ్రూప్గా జరుగుతుంది యాక్టివిటీస్. కానీ మేము బయట బఫర్ జోన్ రిలేటెడ్, మాది బఫర్ జోన్ కాదు, మాకు పట్టా ల్యాండ్ ఎస్పెషల్లీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసమే మాకు తీసుకున్నారు మేడం. ఇక్కడ గాంధీ స్టాచ్యూ పెట్టడానికి 5,000 కోట్లతో కూడా గాంధీ స్టాచ్యూ పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న 450 కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు కదా మేడం. ఇట్లా అదే అండి, మాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఆల్రెడీ మేము చట్టబద్ధంగా లీగల్గా తీసుకున్న భూములు ఇవి, లీగల్గా రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చినవి ఇవి, మేమేమీ లాక్కోలేదు. మేము అంటే గవర్నమెంట్ ఐడియా ఉండి, కంప్లీట్ ఐడియా ఉండి మాకు ఇచ్చి మేము రిజిస్ట్రేషన్స్ చేసుకొని కొనుక్కున్న ఇళ్ళని లాగేసుకుంటామంటున్నారు. అది కూడా డెవలప్మెంట్ కోసం, ఒక స్టాచ్యూ డెవలప్మెంట్ కోసం. మాకు కరెక్ట్ అనిపించట్లేదు అది. అందుకని మేము మా గురించి, మా ఇల్లులు కాపాడుకోవడానికి మేము ఫైట్ చేస్తున్నాం. మేడం ఎప్పుడు తీసుకున్నారు మేడం ఇందులో ఫ్లాట్, ఈ అపార్ట్మెంట్లో? నేను 10 years నుంచి ఉంటున్నానండి. ఈ 15-16 years నుంచి వీళ్ళు ఉంటున్నారు. సో ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్ కట్టిన స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో. అంటే దిస్ ఈజ్ లైక్ హోమ్. ఇంకా వాళ్ళకి, ఇంకా వాళ్ళు ఇంకొక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. అండ్ ఇక్కడంతా ఒక ఫ్యామిలీ టైప్ అయిపోయింది. ఇంకా కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళని ఇక్కడ నుంచి మేము కదిపేస్తామంటే అది చాలా బాధాకరం. అంటే ఇప్పుడు చాలామందికి ఇల్లు అనేది ఒక ఎమోషన్. రూపాయి కూడబెట్టుకొని కూడా మాకు ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఎంత ఇబ్బందులు పడినా సరే వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి తీసుకుంటూ ఉంటారు కదండి. అట్లాంటి ఇళ్ళను కూల్చడం అనేది ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇల్లులంటే ఎమోషన్ అండి. మాకు రూపాయి పేర్చుకుని మేము కట్టించుకున్న ఆర్ కొనుక్కున్న ఆస్తి ఇదొక్కటే. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అది కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మీకు ఎకానమీ ఎక్కడ డెవలప్ అవుతుంది అని చెప్పి మీరు మీ గురించి, మీ పార్టీల బెనిఫిట్స్ గురించి ఏదో ఒక యాక్షన్ తీసేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి మీరు పంపించేస్తే మేము ఫ్యూచర్లో ఇలాంటి ఒక పీస్ఫుల్ ప్లేస్లో హైదరాబాద్లో ఇల్లు తీసుకోగలమా? వేరే చోట పెట్టుకోకూడదా? ఇక్కడే ఇంతమందిని ఇబ్బంది పెట్టి రేపు ఏదో మీకు భూతల స్వర్గం చూపిస్తామంటే అవన్నీ మాకు ఎందుకు సార్? ఇక్కడ ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుందంటారు. పోనీ అది ఖాళీ ఉన్న ప్లేస్లో పెడితే మంచిదే. కానీ ఇక్కడ ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టి మీరు ఏది కడితే మాత్రం మాకు ఏం ప్రయోజనం, ఏ రకం ఉపయోగం? తర్వాత మాకు రోడ్డు దగ్గరగా ఉంటుందని. నేనేమో హార్ట్ పేషెంట్ అండి, నాకు బీపీ ఉంది, షుగర్. అది మామూలు అనుకో, బీపీ షుగర్లు ఈ మధ్యకాలం మామూలు. బట్ హార్ట్ పేషెంట్ కూడా ప్రతి 3 నెలలకి చెకింగ్ వెళ్ళాలి నేను. అందుకు దగ్గరగా ఉంటుందని ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఏజ్లో ఇబ్బంది పెట్టి ఇది టెన్షనే కదా సార్, ఇది అవునా కదా? డిస్టర్బ్ అవుతుంది లేదా ఫ్యామిలీ? ఎందుకంటే ఇంత టెన్షన్ పెట్టవలసిన అవసరం ఏముంది మాకు? ఇల్లు అంటే ఏదో ఇటుకలును, సిమెంటు, ఐరన్, చెక్కలు కాదండి.
విండోస్ తలుపులు కాదు, ఒక ఫీలింగ్స్ ఉంటాయి, ఒక ఎమోషన్స్ ఉంటాయి. సపోజ్ ఉడు పిల్ల ఉన్నారనుకోండి, ఒక భర్త పోతే భార్య అక్కడే ఉంటానంటుంది. పిల్లలు ఎంత దూరంలో ఉన్నారు తీసుకురామని వెళ్ళదు, ఎందుకంటే ఏదో అటాచ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒకళ్ళు విడిచిపోయినప్పుడు ఆ ఫీలింగ్స్ ఉంటాయండి. నేను ఇక్కడికి వచ్చిందా మా మిస్సెస్ చనిపోయారు వెంటనే, బట్ నేను ఇక్కడే ఉంటున్నాను కదా, ఎందుకు ఉంటున్నాను, ఒక ఫీలింగ్స్తో ఉంటున్నాను. ఈ ఫీలింగ్స్ కూడా చంపేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం చాలా దారుణం అనిపిస్తుందండి మాకు. యాక్చువల్గా 10 days బ్యాక్ నోటిఫికేషన్ పేపర్లో వచ్చింది. అది చూసినప్పటి నుంచి మేము చాలా బాధపడుతున్నాము, టెన్షన్ ఫీల్ అవుతున్నాము, భయభ్రాంతులకు లోనవుతున్నాము. ఎందుకంటే ఇక్కడ 450 కుటుంబాలు అంటే ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, ఇప్పుడిప్పుడే జాబ్స్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, పిల్లలకి ఎగ్జామ్స్ మూమెంట్, 10th ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అందరికీ ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది. మేము ఎడ్యుకేషన్ సైడ్ ఆలోచించాలా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలా, లేకపోతే అరే నోటిఫికేషన్ వచ్చింది మరి మేము ఎక్కడ పోవాలి, మా జీవితాలు రోడ్డు పాలవుతాయి కదా అనేది మాకు కొంచెం భయంగా ఉండింది. దానికోసమే మీడియా మిత్రులందరి దగ్గరికి వెళ్ళి మేము మాకు సహాయం చెయ్యండి, మాది న్యాయ పోరాటం, అన్యాయ పోరాటం అయితే కాదు, మేము గాంధీజీ గారు సూచించిన అహింసా మార్గంలోనే పోదాము అని చెప్పేసి అందరి సహాయం, కనిపించిన ప్రతి ఒక్కరి సహాయము కోరుతున్నామండి. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు మేడం ఇంతమంది? ఎదుర్కోవడం అంటే చెప్తున్నాను కదా అండి, మేమందరం అనుకొని మీడియా మిత్రులను అడిగాము. తర్వాత రేపు కోర్టు లాయర్స్ని వాళ్ళందరినీ సంప్రదింపులు చేస్తాం. ఎవరి ద్వారా మాకు న్యాయం జరిగిద్దో వాళ్ళందరి సహాయం మాత్రం మేము కోరుకుంటామండి ఖచ్చితంగా. కానీ ఇల్లు వదులుకోవడానికి మాత్రం రెడీగా లేము, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏమీ కాదు, పట్టా ల్యాండ్. బఫర్ జోన్లో కూడా లేదు, దేనిలో లేదండి, దేనిలో లేదు. అసలు మామూలుగా గవర్నమెంట్ ఏం చేయాలి, ఇక్కడ వాళ్ళు ఏదన్నా ఒక తీసుకునేటప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ ప్రజలందరినీ కన్సల్ట్ చేసి తీసుకోవాలి. సరే ఆ జీవో పాస్ చేశారు, ఎస్ఐపి లేదు అని చెప్పారు. సరే లేదు అని చెప్పినప్పుడు మరి మాకు జనాలకి ఎలా తెలుస్తుంది? నోటిఫికేషన్ వచ్చింది సడన్గా, మేము అది చూసేటప్పటికి మాకు అందరికీ ఇంట్లో ఒక ఫుడ్ లేదు, నిద్ర లేదు, ఏం లేదు. మేము ఎంత టెన్షన్ పడిపోతున్నాం. ఇక్కడ మినిమం ఒక 2-3,000 పీపుల్ ఉంటారు, దాని మీద డిపెండ్ అయిపోయి ఇంకొక 1000 పీపుల్ ఉంటారు ఇంట్లో. ఇల్లు మేడ్స్ కానీ, సెక్యూరిటీ కానీ, కార్ క్లీనర్స్ కానీ, వాళ్ళు అందరూ ఉంటారు. అంతమంది అసలు ఎక్కడికి వెళ్తామండి మేము? మాకు ఇంక చెట్టు పుట్ట తప్ప మాకు ఏమీ లేదు. అయినా గాంధీ గారి మా ముది మనవడే చెప్తున్నారు వాళ్ళు వైద్య రంగం మీద, విద్యారంగం మీద అభివృద్ధి చేయండి అని చెప్పి. అలాంటిది ఈయన ఏం చేయాలని ఆ గాంధీ విగ్రహం తీసుకొచ్చి, అది కూడా అప్పు చేసి, గాంధీ 5,000 కోట్లు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? 5,000 కోట్లు తీసుకొచ్చి అప్పు చేసి, అది కూడా అప్పు చేసి ఇక్కడ తీసుకొచ్చి గాంధీ విగ్రహం కడితే అది ఎవరికి లాభం? అది కమర్షియల్ పర్పసే కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా. అది జనాల్ని రోడ్డు మీదకి ఇడవడానికి తప్పని వాళ్ళ ఇంట్లో కట్టుకోమని చెప్పండి. అనిపిస్తుందమ్మా మరి ఒక్కటేసారి ఖాళీ చేయాలి అది ఇది అని చెప్పడం జరిగింది. ఎట్లా అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుందే, బాధ అనిపిస్తుందే? బాధనే అనిపిస్తుంది కదా. ఒక కండ్ల నీళ్ళు కిందికి వస్తలేవు తప్ప ఇన్ని రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి తిండి సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు. దేవునికి మొక్కుకొని దేవుని దగ్గర వచ్చిన స్వామి నీవన్న దయచేసి ఆ ముఖ్యమంత్రి గారికి బుద్ధి పుట్టి, మంచి బుద్ధి పుట్టి స్వామి అని సుబ్రహ్మణ్య స్వామి కాడికి పోయినా మొక్కుకొని, అందుకోసమే ఇంత దాకా లేను పొద్దుటి నుంచి నేను. కానీ మరి ఆ దేవుడు ఎందుకు ఆయనకు అటువంటి బుద్ధి పుట్టిస్తుండో, మరి ఎవరు ప్రోత్సహిస్తుండరో ఏం కథనో తెలియదు. కానీ ఇదైతే ధర్మం కాదు, ధర్మమైన పని కాదు. ఎవరు విన్నా, చూసినా, ఈ విదేశాల వాళ్ళు విన్నా, వేరే డిస్టికుల వాళ్ళు విన్నా కూడా ఇదైతే ధర్మమైన పని కాదు. ఆయనకు అదే వేడుకుంటున్నా. చిన్న వయసు అయినా సరే, నా చిన్న కొడుకు కన్నా చిన్నోడే, ఆయన 60 సంవత్సరాలు కూడా ఉండవో లేవో రేవంత్ రెడ్డికి నాకు తెలియదు, కానీ నాకైతే 85 సంవత్సరాలు. 5,000 కోట్లతోని పెద్ద విగ్రహాన్ని కూడా పెట్టబోతున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాని కారణంగానే మీకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కదా. సో ఈ విగ్రహం పైన ఏం మాట్లాడతారు? 5,000 కోట్లతోనో ఈ పెద్ద విగ్రహం పెట్టే బదులు అదే 5,000 కోట్లు పెట్టి చిన్నగైనా సరే బంగారు విగ్రహం పెడితే బాగుంటుంది. ఆ విగ్రహం ఎక్కడుంటే మేము అక్కడ పోయి నమస్కారం చేసి పూజలు చేస్తాము. మా వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొని ఇక్కడ మధు పార్కులో పెట్టాము. మధు పార్కులో పెడితే హాయిగా ఉంది అని, ప్రశాంతంగా ఉంది అని నడిచిన కాలం కొద్దీ కరోనాలతో కూడా భరించుకుంటా బయటపడి మళ్ళీ 2 ఏళ్ల కిందటి నుంచి మొదలైన ఈ కార్యక్రమం, 2 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. మూసి ప్రక్షాళన అంటూ మొదలుపెట్టారు. మూసి ప్రక్షాళన అనేది అది ఏమైందంటే మాకు కరోనా కంటే పెద్ద రోగంలాగా పట్టింది మాకు. గాంధీ సరోవరం చెయ్యండి, వద్దంటలేం. గాంధీ గారి సేవకులం అనుకున్నాం మేము. గాంధీ సరోవరం చేయండి, కానీ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడానికి మమ్మల్ని అందరినీ బలి చేయకండి.
ఇక్కడ ఇంత స్మెల్ వస్తుంది, నైట్ అయితే ఫుల్ దోమలు ఉండేటట్టున్నాయి. ఈ అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదండి ఇక్కడ ఉన్న వాళ్ళు. సాయంకాలము ఈ ప్రదేశంలో ఎవ్వరూ ఉండలేరు. అలాంటి ప్రదేశంలో ప్రశాంతంగా దోమలు కుట్టినా కూడా భరించుకుంటూ హాయిగా ఉంది అంటూ ఇక్కడ మేము ఉంటున్నాం. ఈ విధంగా ఈ ప్రదేశంలో మేము ఉన్న తర్వాత కూడా రాజకీయ నాయకులు ఎందుకు పడుతున్నారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా తప్పుగా చేస్తుందో ఆ భగవంతునికి తెలవాలి. కానీ మూసీ ఈసా రెండు కలయికలు అనమాట అక్కడ. సో అక్కడ పెడదాం అనుకున్నారంట గాంధీ స్టాచ్యూ. మరి అక్కడ ఇంత ప్లేస్, గవర్నమెంట్ ప్లేస్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ అపార్ట్మెంట్ వద్దకు ఎందుకు వచ్చిర్రు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కనీసం 2500 దాకా పబ్లిక్ ఫ్యామిలీస్ ఉంటాయి, పర్సన్స్ ఉంటారు. ఈ టైంలో ఆయన సడన్గా మొన్న 12th ఫిబ్రవరి రోజు ఒక నోటీస్ వచ్చింది. నోటీస్ అంటే పబ్లిక్ నోటీస్, మాకు ఇండివిజువల్ ఎవరికి ఇప్పటికి కూడా మాకు నోటీసులు రాలేదు. ఆ నోటీసులో సర్వే నెంబర్ 89, సర్వే నెంబర్ 19లో 10 acres 34 గుంటాస్ మేము ఎక్వైర్ చేస్తున్నాము గాంధీ సరోవర్ సాగర్ ప్రాజెక్ట్ కోసము, విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో దానికి వీఆర్ టోటలీ అగ్నెస్ట్ ఇట్. ఎందుకంటే కావాల్సిన మీరు చూస్తున్నారు, ఇప్పుడు కావాల్సినంత ఒక 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అక్కడంతా పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మొత్తం గవర్నమెంట్ ఇక్కడ సుమారుగా 100 ఎకరాలు ఉంది. ఈ 100 ఎకరాల్లో పెట్టుకోవచ్చు. 100 ఎకరాలు పెట్టుకోకుండా ఇది కూడా మాది కూడా కావాలంటే అది కుదరదు. అట్లా మేము ఇక్కడ 2000 మంది జనాలు నివాసం కనిపిస్తుంది కదండి, అది ఎక్కడిది బ్రిడ్జ్? అత్తాపూర్ బ్రిడ్జ్. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అత్తాపూర్ బ్రిడ్జ్. అంటే బాపుఘాట్ సైడ్ నుంచి అత్తాపూర్కి వెళ్ళేదానికి బ్రిడ్జ్ అది. బాపుఘాట్ నుంచి అత్తాపూర్కి వెళ్ళేదానికి బ్రిడ్జ్ అది. ఆ చుట్టుపక్కల పెడతాడు. ఎట్లా పెడతాడు? ఏం ये झाड़ भी दो महीने पहले ही किया, पहले नहीं था ये. ఈ మొత్తం ఇదంతా కూడా ఏం చేశాడంటే మొత్తం చెట్లు తుమ్మ కంపంతో మొత్తం కొట్టేసి క్లీన్ చేసి పెట్టాడు. ఇప్పుడు పైన రాజ్నాథ్ సింగ్ పోయి మాట్లాడి వచ్చాడు. ఎస్ యు ఆర్ రైట్. ఆ బ్రిడ్జ్ కనపడేది కాదు మాకు 2 months బ్యాక్. బ్రిడ్జ్ కనపడేది కాదు, చెట్లు ఉండేవి మొత్తం. ఇప్పుడు ఈ కంప ఉంది కదా, ఈ తుమ్మ కంప, ఈ తుమ్మ కంప తుమ్మని అది ఇట్లా మనకు నడుస్తుంది. ఇంతమంది ఇబ్బంది పెట్టకూడదు గవర్నమెంట్. ప్రజాపాలన అంటే ఇట్లా ఇది కాదు. ప్రజాపాలన అంటే ప్రజలతో మమేకమై ప్రజల్ని సుఖపెట్టాలి తప్ప ప్రజల్ని కష్టపెట్టడం కాదు. ఇది మేమే కాదు, ఇంకా కింద 15 కాలనీలు ఉన్నాయి. दूसरे स्टेट से आके यहाँ पे घर बनाए, एक सपना का घर बनाए. हमारा एक ड्रीम प्रोजेक्ट है, ड्रीम घर है. अपने बीवी बच्चे लेके हम लोग यहाँ पे रहते हैं. रेवंत रेड्डी का एक ड्रीम प्रोजेक्ट है, तो अपना ड्रीम में तो हमारा ड्रीम क्यों तोड़ रहे हो? तो अपना ड्रीम तो बना रहे हो, लेकिन हमारा ड्रीम जो है, हम इतना सा कमाते हैं, हम खुशी से रहते हैं, हम जिंदगी भर का पूंजी है ये. हम एक घर बना के चलो हम बच्चे को बड़े करेंगे, यहाँ पे करेंगे, शादी वादी कराएंगे, यहाँ पे रहेंगे, उस हिसाब से हमने घर लिया है. लेकिन आपका ये ड्रीम प्रोजेक्ट है, तो आपके ड्रीम में हमको तकलीफ क्यों होना है? सबके ड्रीम अलग अलग होता है. गांधी यहाँ पे बना रहा है, तो हमको भी वहाँ पे रहने दो ना. हम अपने बालकनी से गांधी को देखेंगे. यस, सर्वेंट्स आते हैं, 150 लोग आते हैं सर. 150 लोग आते हैं सर्वेंट्स काम करने के लिए. बड़ा डेली आते हैं काम करने के लिए. ये सब लोगों को क्या हुआ? యాక్చువల్లీ ఈ 500 ఫ్యామిలీస్ మతలబ్ ఇటు డిపెండెంట్ ఇంకా చాలా మంది ఉంటారు కదా, దీని మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు. వెజిటబుల్స్ వాళ్ళు వస్తారు, ఇక్కడ షాపులు పెట్టుకోవడానికి వస్తే ఎంతమంది పొందుతున్నారండి. ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దామనో మాకు అర్థం కావట్లేదు సార్. ఇది దిస్ బీయింగ్ ప్రైవేట్ ల్యాండ్ హూ హ్యాస్ బీన్ పేయింగ్ taxes, water, electricity, everything goes to the government in the form of revenue. Everything is lost. Who is to bear this? And whose area? Is it necessary to build a Gandhi statue where you take Gandhi statue? Is it part of your back to get a pat on your back? Is it from Sonia Gandhi or Rahul Gandhi or Priyanka Gandhi? Always you say Indramma houses, Indramma. Why? You say Revanth Reddy has done this instead of patting them. Being a Congress, you have never been loyal to any party. And how dare you take the property of a private people? मैं मधु पार्क में एक रेजिडेंस हूँ. रेजिडेंस ऐसे जो मैं कोई गवर्नमेंट लैंड में घर नहीं लिया, मैं प्रॉपर रजिस्ट्रेशन अपनी एरिया जो गवर्नमेंट ने जिसके सैंक्शन दिया, मैप दिया, उस मैपिंग मैंने घर लिया. ఏ ఇయర్ లో కొనుక్కున్నారు సార్ ఇక్కడ? हाँ,
ए और बी दोनों अपार्टमेंट है एक ही। ये मैं लिया 2018 में, 2018 में। मैं आर्मी से रिटायर हुआ, आर्मी के पूरे पैसे लगा करके मैंने ये घर लिया। घर लेने का मतलब ये मकसद था, जो हमारी हॉस्पिटल, हमारा CSD, ये दोनों हॉस्पिटल और CSD दोनों कम्युनिकेशन में था। अगर मैं बीमार होता, मेरे को कोई ले जाने वाला नहीं होगा, तो मैं कैसे पहुंच सकता हूं वहाँ पे, अपनी जान बचा सकता हूं, जिसके कारण मैं यहाँ नज़दीक से नज़दीक अपना घर परचेज किया। आज आप जो बोल रहे हो रेवंत साहब, इस घर को आप हमारा तोड़ने के लिए हम कहाँ जाएंगे, हमारी क्या स्थिति होगी, इसके ऊपर आपका एक भी छाया है? आप एक मिनिस्टर है, हमने वोट दिया, आपने उस कुर्सी पर बैठा और हमारा ही मत लेके आप हम ही को परेशान करना, ये सबसे बेहुदा और एकदम वाहियात सिंपलेस्ट पॉइंट है। సో ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ప్లేసే 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు ఉంది. ఇంత ప్లేస్ను కూడా వదిలేసి బఫర్ జోన్లో లేని మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిర్రు. మేము రూపాయి కూడా కూడబెట్టి మేము ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కలను, వాళ్ళ పిల్లల కోసం ఒకటి ఉండాలి, ఎప్పటికి మా పిల్లలకు ఒక నివాసం ఉండాలి, ఒక నీడ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది. కేవలం ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకుని కూడా ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకుంటా ఉన్నారంట. వాళ్ళు కూడా ఇప్పుడు మినీ ఇండియా అని చెప్తా ఉన్నాడు ఇందాక అంకుల్. మినీ ఇండియా అంటే భిన్నత్వంలో ఏకత్వం, కులమతాలు భేదాలు లేకుండా కూడా అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్నాం. సో మేము ఎక్కడెక్కడ ప్రాంతాల వాళ్ళమైనా సరే ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం. సో 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు ఉంది. ఈ ఇంత ప్లేస్ను వదిలేసి కేవలం మా దాంట్లో బఫర్ జోన్లో లేని మా అపార్ట్మెంట్ దగ్గరికి ఎందుకు వస్తూ ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా 10th క్లాస్ ఇంటర్ చదువుకునే విద్యార్థులకు కూడా ఇది ఒక టెన్షన్గా మారిపోయింది. వాళ్ళకు ఇప్పుడు జాబులు చేసుకునే ఎంప్లాయీస్ కూడా, అపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఐటీ వాళ్ళు ఉన్నారు, నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ అక్కడ ఉన్నా కానీ మైండ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఏ క్షణంలో ఎవరొచ్చి కూలగొడతారో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళ ఆవేదన అయితే చూస్తూ ఉన్నాం కదా, చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా అయితే చాలా ఆర్గనైజేషన్స్ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, చాలామంది ఆర్గనైజేషన్లు కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే మూసీ ఈసీ 2 సంగమనాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడే గాంధీ స్టాచ్యూని పెడదామని అనుకున్నారంట. సో అక్కడి నుంచి ఇంత ప్లేస్ ఉన్నప్పుడు కూడా మా దగ్గర వరకు ఎందుకు వచ్చారని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అక్కడ చూసుకున్నట్టయితే అత్తాపూర్ బ్రిడ్జ్ అనమాట. ఈ చూసుకున్నట్టయితే మొన్నటి వరకే ఈ చెట్లు ఉండేది. ఈ చెట్లను కూడా మొన్ననే తీసేయడం జరిగింది. ఎందుకంటే ఈ గాంధీ స్టాచ్యూ పెట్టడానికి ప్రణాళికను వేస్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి ఇక్కడున్న చెట్లను కూడా తీసేస్తూ ఉన్నారు. సో ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, నెమళ్ళు, చాలా వందల సంఖ్యలో ఉన్న నెమళ్ళు కూడా పొద్దున ఉదయం సమయంలో చాలా బయటకు వచ్చేసి అరుస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు ఈ చెట్లు ఉన్నప్పుడు వీటితో ఎలాంటి సౌండ్ వచ్చేది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ చెట్లన్నీ పోయేసరికి కూడా ఆ నెమలులకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఉన్నారంటే బఫర్ జోన్లో లేని మా అపార్ట్మెంట్ వద్దకు రావద్దు, ఎందుకంటే ఇంత ప్లేస్ ఉంది, ప్లేస్ లేకపోతే మేము ఆలోచించే వాళ్ళం, కానీ ఇంత ప్లేస్ ఉన్నప్పుడు కూడా ఎందుకు మేము రూపాయి కూడబెట్టుకొని ఒక కళ, మా డ్రీమ్ని మేము ఫుల్ఫిల్ చేసుకొని ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం. అందులో మా కుటుంబాన్ని చక్కగా చూసుకొని ఉంటున్నాం. ఒక్కటిసారి ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్తామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి సంబంధించి పూర్తి వివరాలు ఇవి.